న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గంలో 5 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు మరియు మండల అధికారులు, పంచాయతీ అధికారులు హాజరయ్యారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీదారులు 5 మండలాల నుండి పెద్ద ఎత్తున హాజరై తమ అర్జీలను శాసనసభ్యులకు అందజేశారు. వారి అర్జీలు స్వీకరించి శాసనసభ్యులు వెంటనే సంబంధిత అధికారులకు అర్జీలను చేరవేసి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించమని తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ దూరం నుండి వచ్చినటువంటి నిరుపేద అర్జీదారుల ప్రయాణ ఖర్చులకు లేనివారికి తన సొంత డబ్బులను తగనంత అందజేశారు. ఈ కార్యక్రమానికి విశేషంగా అర్జీదారులు 5 మండలాల నుండి వందల సంఖ్యలో హాజరై తమ అర్జీలను సమర్పించారు. తప్పనిసరిగా ప్రజలకి కొన్ని సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి, అది సాల్వ్ అవ్వాలి అనుకుని చెప్పేసి అది ఆయన మాకు ఆలోచించడం జరిగింది. అయితే మనం కంటిన్యూగా ప్రజలతోనే ఉంటున్నాం, ప్రజల నియోజకవర్గంలో ఉంటున్నాం, మీ అందరూ తెలిసింది రోజు ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళడం లేదు. అయితే కొన్ని దగ్గరలో అది అవడం లేదేమో అనుమానంతో వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అది ప్రతి శుక్రవారం కూడా మనం గ్రీవెన్స్ పెట్టుకుందాం. తప్పనిసరిగా గ్రీవెన్స్ అనేది ఇక్కడ కాకుండా ప్రతి శుక్రవారం ఏం చేస్తామనంటే మండలం పెట్టుకుంటే ఆ మండలంకి ఏ మండలమైనా రావచ్చు. ఇప్పుడు ఈ పాతపట్నం మండలంలో ఇవ్వాలి. మేము కూడా మా ఆఫీస్ స్టాఫ్ కూడా ఎవరైతే వచ్చారో మీరు ఇప్పుడు రాయకపోయినా సరే అధికారుల నుంచి డేటా తీసుకొని వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలి. మీరు అందుకున్న మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే అంత ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయో, ఎవరైతే ఎన్ని ఆర్టీలు వచ్చాయో ఆర్టీలు వెంటనే మనం మెసేజ్ ఇవ్వాలి. నోటిఫికేషన్ మెసేజ్ ఇవ్వాలి, మన సెల్ నుంచి ఆఫీస్ సెల్ నుంచి ఇవ్వాలి. దాని ప్రాబ్లం ఏది ఉంటే మనమే సాల్వ్ చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ జరగాలి. అది జరిగిన తర్వాత మనం మీరు మాకు అప్డేట్ కంటిన్యూ ఇవ్వాలి. ఎమ్మెల్యే ఆఫీస్కి మీరు ఎలా ఇవ్వాలంటే ఇన్ని ఆర్టీలు వచ్చాయి, ఇన్ని ఆర్టీలు మేము మాకు రెక్టిఫై చేసాము, ఇంతమంది మేము కలిసాము, అక్కడ ఈ సమస్య ఉంది, మీరు పరిష్కరిస్తే ఓకే, పరిష్కరించకపోతే ఆ సమస్య మాకు చెప్తే మేము ఎవరైతే ఆర్జీ పెట్టుకున్నారో ఆర్జీ పెట్టిన ఆయన మీరు పెట్టించి బాబు ఇది అవుతుంది లేదా ఇది అవ్వదు అని మేము ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఉంది. ప్లస్ ఇక్కడ మీకు కూడా ఉంది, ఇక్కడ అధికారులు కూడా ఉంది. ఏదో మనం వచ్చాము, ఏదో వెళ్ళిపోయాము, మనం ఏదో చేస్తామని కాకుండా ఈ గ్రీవెన్స్ అనేది మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా మంచిగా జరగాలి. దయచేసి మీరు అందరూ ఒకసారి ఆలోచించండి, చాలా మంచిగా జరగాలి. మేము ఎవరు తొందరపడకుండా సమస్యలు వింటారు. ఇంకో మైక్ ఇవ్వండి, వాళ్ళకి అందరూ వింటారు, సమస్యలు వింటారు. మీరు ఒక లైన్ లో రండి, అందరూ తప్పనిసరిగా